ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున విమానయానానికి ప్రోత్సాహం ఇవ్వాలని డిసైడ్ చేసింది. గత 2 ఏళ్లుగా దీనిపైన చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు అది ఉచ్చ స్థితికి చేరినటువంటి పరిస్థితి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం 100 విమానాశ్రయాలు నిర్మించాలని చెప్పని ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఆల్రెడీ ఉన్నట్టు విమానాశ్రయాల్ని రెనోవేట్ చేయడం ఒక ఆస్పెక్ట్ అయితే, కొత్తగా క్రియేట్ చేయాల్సినటువంటి విమానాశ్రయాలు ప్రధానంగా కార్గో అంటే సరుకు రవాణాకు ఉపయోగపడే విధంగా టైర్ 2 సిటీస్లో కూడా విమానయాన వ్యవస్థలను డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమరావతితో సహా 9 విమానాశ్రయాల్ని శరవేగంగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఆ 9 విమానాశ్రయాలు ఏంటి, ఎక్కడెక్కడ రాబోతున్నాయి ఒకసారి చూద్దాం. దీని గురించి మనం గతంలో కూడా కొన్ని వీడియోలు చేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏవియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. ఫస్ట్ ప్రయారిటీలో అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. దీనికి సంబంధించి కూడా చాలా చర్చ మీడియాలో జరుగుతుంది. తర్వాత కుప్పం, దగదర్తిలో ఆల్రెడీ లాస్ట్ టైం ఆపరేషన్స్ మొదలుపెట్టి మధ్యలో ఆగినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వాటిని స్పీడప్ చేయడం, అలాగే ఒంగోలు ఎయిర్పోర్ట్, శ్రీకాకుళం ఎయిర్పోర్ట్, నాగార్జున సాగర్, తాడేపల్లిగూడెం, అనంతపురం, ఇక్కడ తుని, అన్నవరం మధ్య ఒక ఎయిర్పోర్ట్, మొత్తం 9 ఎయిర్పోర్ట్ల ప్రణాళికని ఏవియేషన్ కార్పొరేషన్కి, ఏవియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఆల్రెడీ అమరావతికి సంబంధించి భూసేకరణ ప్రక్రియ దిశగా వెళ్లేందుకు చాలా స్పష్టమైన సంకేతాలు, లొకేషన్ కూడా డిసైడ్ అయినట్టుగా, ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. అలానే ఒంగోలు ఎయిర్పోర్ట్ కొంత స్థలం ఉంది, శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ స్థలం ఉంది, ఇక్కడ దగదర్తి ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఆపరేషన్స్ పనులు చేస్తున్నారు. కుప్పం ఎయిర్పోర్ట్కి సంబంధించి కూడా కొంత స్థలాన్ని ఆల్రెడీ ప్రభుత్వం సమీకరించి పెట్టుకుంది. సో మిగతా 2-3 ఎయిర్పోర్ట్స్, అనంతపురం కానీ, తుని కానీ, నాగార్జున సాగర్ పైన కూడా అక్కడ ఒక ఎయిర్ స్ట్రిప్ నడుస్తుంది. దాన్ని మరింతగా విస్తరించి పూర్తిస్థాయి ఎయిర్పోర్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ నైసర్గిక స్వరూపం పరంగా ఒకసారి మనం చూస్తే కనుక జాగ్రఫీనే ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద శాపం అని మనం భావిస్తుంటాం. అందుకనే ఎయిర్పోర్ట్లు పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్పుడే పెట్టారు. 2014-19 కాలంలోనే ఇది స్టార్ట్ అయింది. కొన్ని ఎయిర్పోర్ట్స్ పైన ఫోకస్ పెట్టింది, కొత్త ప్రాజెక్ట్స్ పైన వర్క్ చేసింది. అలానే ఈ ప్రాజెక్ట్స్ విషయంలో నెల్లూరు ఎయిర్పోర్ట్ మీద స్పెషల్ కేర్ తీసుకుంది. ఇక్కడ మీరు చూస్తే ఇప్పటికి కూడా ఆ రిపోర్ట్స్ కర్నూలు, వరకల ఎయిర్పోర్ట్ అప్పుడు డెవలప్ చేసిందే, కడప ఎయిర్పోర్ట్ అప్పుడు డెవలప్ చేసిందే, ఇది దగదర్తి ఎయిర్పోర్టు, విజయనగరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అనమాట. ఇది విజయనగరం డిస్ట్రిక్ట్ వస్తుంది. అదే విశాఖ విమానాశ్రయం అంటున్నాం కదా. దగదర్తిలో ఆల్రెడీ ఇది వర్క్స్ కూడా మొదలు పెట్టారనమాట. దీనికి సంబంధించినటువంటి వర్క్స్ కొంత మొదలు పెట్టారు. సో ఇది నైసర్గిక స్వరూపం పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నటువంటి విమానాశ్రయాలు కూడా శ్రీకాకుళం అంటే ఈ చిట్ట చివరి కొసన ఉంటుంది, కుప్పం అంటే ఈ చివరి కొసన ఉంటుంది. సో అంటే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అనంతపురం, ఇటు అనంతపురం ఆల్రెడీ పుట్టపర్తిలో ఒక ఎయిర్పోర్ట్ ఉంది, అది సత్యసాయిబాబా గారికి సంబంధించినటువంటి ఎయిర్పోర్టు. ఇప్పుడు ఆపరేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు కూడా అక్కడ జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక నెల్లూరు చూస్తే మనకి ఈ సమీపంలో వస్తుంది, ఇక్కడ ఒంగోలు వస్తుంది, ఇక్కడ నాగార్జున సాగర్ వస్తుంది, కాకినాడ తుని అంటే ఈ సమీపంలోనే వస్తుంది అనమాట. కాకినాడకి దీనికి మధ్యలో వస్తుంది. సో ఇట్లా లొకేషన్స్ అన్నీ కూడా డిసైడ్ చేసి పెట్టారు. వీటిపైన ఇప్పుడు భూసేకరణకు సంబంధించి, ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ భూములు అవైలబుల్ ఉన్నాయి, గతంలో డిసైడ్ చేసినటువంటివే భూములు అవైలబుల్ ఉన్నాయి. వాటిని ఏ విధంగా ఉపయోగించాలి, ఇప్పుడు అదనంగా సమీకరించాల్సినటువంటి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉడాన్ యోజన కింద ఈ విమానాశ్రయాల అభివృద్ధి, అమృత్ భారత్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్స్ని రినోవేట్ చేస్తున్నారు. అదే తరహాలో విమానయానానికి సంబంధించి ఉడాన్ యోజన కింద పెద్ద ఎత్తున ముఖ్యంగా పెరిషబుల్ గుడ్స్, పాడైపోయేటువంటి సరుకుల రవాణా, పళ్ళు, పలహారాలు, పళ్ళు, పూలు లాంటివి కూడా, కూరగాయలు లాంటివి కూడా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి సప్లై చేసే విధంగా ఒక నెట్వర్క్ను డెవలప్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఒక అడ్వాంటేజ్ చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. మొత్తం ఈ 9 ఎయిర్పోర్ట్లని ఫైనల్ చేశారు. వీటికి సంబంధించి ఇప్పటివరకు అవైలబుల్ ఉన్నటువంటి భూములు, అదనంగా సమీకరించాల్సినటువంటి భూములు, నిర్మాణ ప్రణాళిక, వైబిలిటీకి సంబంధించి అంటే ఫీజిబిలిటీ రిపోర్ట్స్ తయారు చేయించేటువంటి పనులపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏవియేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి డైరెక్షన్స్ ఇచ్చింది. కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఫైనల్ స్టేజ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. బహుశా ఈ 2-3 నెలల్లో ఇది అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్న అంశంగా కనిపిస్తుంది. అన్నిటికంటే ముందు అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి పనుల అంకురార్పణ కూడా జరిగే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి.